భక్తులకు ఇచ్చి ప్రశాంతంగా అందరూ బాగా కొనాలు చేస్తూ ఆనందంగా గడపండి. పోలీసు వారికి విజ్ఞప్తి, ఈ రథోత్సవంలో నేను కూడా కుటుంబ సమేతంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి టెంపుల్ అంటే నెల్లూరులో చాలా పవిత్రమైంది, చాలా పురాతనమైంది. అసలు ఈ టెంపుల్ గురించి తెలియని వాళ్ళు లేరు. ఈవెన్ చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా ఈ యొక్క టెంపుల్ గురించి ఎంతో ప్రసిద్ధి చెందిందిగా తెలిసింది. దీనికి భక్తులు మన జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు, పక్కన తమిళనాడు నుంచి కూడా ఎంతోమంది వస్తుంటారు. అయితే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ ప్రారంభమైనాయి. 26వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఈరోజు రథోత్సవ కార్యక్రమం, 27వ తేదీ తెప్పోత్సవం జరుగుతుంది. రంగనాయక స్వామి టెంపుల్ ఈరోజు పెన్నా నది అంచునుంది. పెన్నా నది యొక్క అంచునుంది. అక్కడ కూడా ఒక చిన్న ఘాటు ఉంది. ఈరోజు నెల్లూరులో అనేక ఘాట్లు కడుతున్నాం. బారాషాహిద్ దగ్గర ఘాటు కట్టాము, మైపాడు గేట్ దగ్గర చక్కటి తెప్పోత్సవానికి ఘాటు కట్టాము. ఇరగాళమ్మ టెంపుల్ దగ్గర ఈరోజు 200 మీటర్లతో చక్కటి ఘాటుని ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేపథ్యంలో తలపగిరి ఈ యొక్క రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక 10 అడుగుల్లో ఒక ఘాటు ఉంది. ఆ ఘాటును కూడా ఒక 100 అడుగులు పెంచితే బాగుంటుందని ఆ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ వర్క్ కూడా వచ్చే నెల ఆఖరికి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచించాం. ఆ ఘాటు కూడా పూర్తవుతుంది. అది కూడా అయితే ఇక్కడ తెప్పోత్సవం కూడా చక్కగా చేసుకోవడానికి భక్తులకి అనుకూలంగా ఎటువంటి రద్దీ లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ భగవంతుడి దయ వల్ల తలపగిరి రంగనాయక స్వామి వల్ల ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరు.